ప్రజలు నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను. సబ్స్క్రైబ్ చేయండి చేయండి చేయండి. నా ఆవేదనను అర్థం చేసుకో. పొట్టగా కూసేస్తాను కత్తి పెట్టెట్టి. చంద్రులో ముక్క జారిందది నక్క. అంటే పబ్లిక్ అయిపోయారంటారా మీరు? బరితెక్కించేశారా? నా ఒళ్ళంతా ఆడిందే కైతక్క. నీకు ఎన్నిసార్లు చెప్పాలరా చదువుకునే వాళ్ళు దూరంగా ఉండాలని అరే చదువు మీద దృష్టి పెట్టి అయ్యవయ్యస్ ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా. కానీ వినవే. అబ్బా ప్రతిసారి దీనింటి ఏమిట్రా? అమ్మాయి ఏం టార్చర్. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, కలిసిన ప్రతిసారి. ఎక్కడెక్కడ తింగర్ నా కొడుకులు మనకే తగులుతున్నారు. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, నువ్వు మనిషి పశువు. నీ అందం పొగిడే అవకాశాన్ని కవులకు సైతం ఇవ్వద్దు. ఎవరు నువ్వు? ఎలా ఉన్నావంటే నీ ఫ్రెండ్ కి ఫ్రెండ్ ని. ఇంటికి ముందో గేటు, అది దూకాలంటే టౌటు. నువ్వు వాచ్మెన్ వారా? रुको जरा सबर करो. అది కూడా కరెక్ట్ కదా సార్. గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. నువ్వు ఏడిస్తే వాడిని చంపేస్తా. నువ్వు ఏడిస్తే వాడిని చంపేస్తా. జై. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. జై. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. నా చెప్పులు నీ క్యారెక్టర్ కన్నా క్లీన్ ఉంటాయి. అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే నా అద్దం. నాకే బతుకొద్దు. రై రే రారా అద్దే లేని దరే రారా. బాబు నీకు దండం పెడతాను. రై రే రారా, రై రై రారా అద్దే లేని తీరై రారా. ఉండదు కానీ ఉందా లేదా అన్నట్టు అలా వచ్చి వెళ్ళిపోవాలి. అదే మ్యాజిక్. మన రమ్మంటే వచ్చావా? అదే ఎక్కడికి రమ్మన్నా నేను ఫోన్ చేసి? నేను రైతు కొడుకును. మా నాయన కలెక్టర్ నేను కలెక్టర్ కాదు కదా. మా నాయన కలెక్టర్ నేను కలెక్టర్ కాదు కదా. ఆడికి అలాగే అవ్వలేరా. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా.
ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా